Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. జమ్మూ కాశ్మీర్లో హెలికాప్టర్ కూలినటువంటి ఘటనలో బోయిన్పల్లి మండలం మల్కాపూర్ గ్రామం చెందినటువంటి అనిల్ మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ కుటుంబ సభ్యులు పూర్తిగా విషాదం నిండుకుంది. ఇక్కడ కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువులు కూడా పూర్తిగా రోదనలతో ఇక్కడ మిన్నెడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందినటువంటి విషయం అతని భార్య కుటుంబ సభ్యులకు గ్రామస్తులు తెలియపరిచారు. అంటే నిన్న ఉదయం ప్రమాదం జరిగినప్పటికీ కూడా అధికారులు సాయంత్రం ఇక్కడికి గ్రామ నేతలకు సమాచారం అందించారు. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఈరోజు తెల్లవారుజామున వరకు కూడా ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం ఈ విషయం తెలియలేదు. ముఖ్యంగా అతని భార్య అదేవిధంగా తల్లికి ఈ విషయం తెలియదు. కొద్దిసేపటి క్రితమే గ్రామం చెందినటువంటి కొంతమంది నేతలు వాళ్ళకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అదేవిధంగా వాళ్ళ రోదనలు కూడా మిన్నెట్టుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మృతి వార్త తెలుసుకున్నటువంటి గ్రామస్తులు అదేవిధంగా పక్కనున్నటువంటి గ్రామస్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా అతని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఎంతోమంది మహిళలు అదేవిధంగా పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి కూడా ఈ విషయం తెలిసి కూడా జీర్ణించుకోలేకపోతారు. అనిల్తో ఉన్నటువంటి సంబంధాన్ని ఒకసారి నెమరవేసుకుంటున్నారు. అతను ఆర్మీలో చేరాలి, అదేవిధంగా దేశానికి సేవ చేయాలనేటువంటి చిన్ననాటి ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు కూడా ఆయన ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నేవీలో ఆయన ఒక టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. మొత్తానికి నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ప్రమాదంలో అనుకోకుండా అక్కడ ఆయన మృతి చెందడం జరిగింది. ప్రమాదంలో చిక్కుకున్నటువంటి ఒక హెలికాప్టర్కి సంబంధించి సాంకేతిక లోపం తలెత్తడంతో అనిల్ కుమార్ మరొక హెలికాప్టర్లో ఆయన వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సాంకేతిక లోపం అక్కడ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ అతను వెనక్కి రావడం జరిగింది. మరో హెలికాప్టర్లో వెనక్కి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ కూడా ప్రమాదానికి గురి కావడంతో ఆయన మృతి చెందడం జరిగింది. మొత్తంగా ఈ మృతి వార్త తెలుసుకున్నటువంటి గ్రామస్తులు అదేవిధంగా బంధువులు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో నిండుకుంది. అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులు అదేవిధంగా బంధువులు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి ఈ మృతి వార్త మీకు ఎప్పుడు తెలిసింది? అనిల్తో ఉన్నటువంటి మీకు అనుబంధం ఎట్లాంటిది? మా తమ్ముడే, మా సొంత తమ్ముడే అండి. మా సొంత తమ్ముడే. ఆర్మీలోకి అంటే నేవీలోకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అయితే నాకు అయిపోతుంది అన్న. మొత్తం అందరం కలిసి ఉన్నాం. అంటే నిన్న ఈ ప్రమాద ఘటన మీకు ఏ సమయంలో తెలిసి నిన్న ఎన్ని గంటలకు సమాచారం అందించడం జరిగింది? ఈ ప్రమాదం ఎట్లా జరిగింది అనేటువంటి సమాచారం మీకు ఏమైనా అందించారా? మాకు మధ్యాహ్నం అందిందండి. మాకు మధ్యాహ్నం తొందరనే జరిగిందట. జరిగినాక తొందరనే మాకు తెలిసింది. అంటే మా మరదలతో ఫోన్లో మాట్లాడిండు. హెలికాప్టర్ క్రాష్ అవుతుంది, అందరు మంచిగా ఉన్నారు, మేము పోతున్నాం, బతుకును సడన్గా ఫోన్ కట్ అయింది. ఇది అంటే ప్రమాదం జరిగే సందర్భంలో ఎంత ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్. అంటే ప్రమాదం జరిగే సందర్భంలో ఆయన ఫోన్ మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడడం జరిగింది ఆయన ప్రమాదం జరిగింది? హెలికాప్టర్ టెక్నికల్ ఏదో ప్రాబ్లం ఉన్నట, కంట్రోల్ అవుతలేదు. వాళ్ళ హెడ్ ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారట, హెలికాప్టర్ కంట్రోల్ అవుతలేదు. ఓకే. సో ఆయన చనిపోయే ముందు కూడా ఆయన ఆ ప్రమాదం ఏదో జరుగుతుందన్నటువంటి ఆలోచన అతను వచ్చి మీకు సమాచారం అందింది. అప్పటికే మాకు తెలిసినాక వెంటనే ఫోన్లు స్విచ్ ఆఫ్ అయింది. అప్పటికే ఇవ్వలకు ఫోన్లు చేసినా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 10-15 మంది ఉన్నారు. ఇవ్వలకు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్. ఇక మాకు తెలిసినంత వరకు వాడు డిపార్ట్మెంట్ ఎప్పుడెప్పుడు మారుతాడట. అంతకుమించి మాకేం తెలియదు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరే ఉన్నారు కావచ్చు, అందుకే ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతున్నాయని చెప్పేసి కనుక్కుంటే మా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా ఎవరో ఉంటారు కదా, ట్రైనింగ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, బయట ఫ్రెండ్స్ ఉంటారు కదంటే ట్రైనింగ్ ఫ్రెండ్స్ గుర్తొచ్చారు మాకు. ఇప్పుడు ట్రైనింగ్ ఉన్నప్పుడు మేము ఊరికి పోయినాం కలుసడానికి. వాళ్ళ నెంబర్ గుర్తొచ్చి మాకు వాళ్ళకి ఫోన్ చేసినాం. అన్న మేము కనుక్కుంటాం, మీరు టెన్షన్ పడకూరు అన్నారు. వాళ్ళే కనుక్కోరు. దాదాపు వాళ్ళు వాళ్ళ పైసార్లకు ఒక 10-15 మందికి ఫోన్ చేసి కనుక్కొని, అన్న కన్ఫర్మ్ అన్న మీరు ధైర్యం చెప్పరు అన్నారు. నిన్నటి నుంచి వాళ్ళకి చెప్పలేదు. మేము ఇంట్లో భార్యకు పిల్లలకు చెప్పలేదు. మేము ఎడతాను బాధపడతారు అని మేము చెప్పలేదు. సో అంటే అతని పార్థివ దేహం ఈ సాయంత్రానికి రేపటికి వస్తుందా? ఎప్పుడు అంత్యక్రియలు చేస్తారు? సాయంత్రం వరకు వస్తుందంటారు సార్. మేము వస్తామని చెప్తే మీరు వద్దు, మీరు వచ్చే అవసరం లేదు, మేమే అందరం వస్తాం. సో
ఇది అతని సొంత అన్న చెప్తున్నటువంటి విషయాలు. నిన్న ప్రమాదం జరుగుతున్నటువంటి సమయంలో తన మృత్యువును ముందే ఉంచాడు. తన మరదలు అదే ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఏదో ప్రమాదం జరగబోతుంది, అది ఏదైతే హెలికాప్టర్ క్రాష్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అతను ముందే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన అసలు బాగడం జరిగింది. మొత్తంగా ఏదైతే సమాచారం వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా చాలాసేపు ఫోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతని ఫోన్ కలవకపోతే కూడా కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు. అతని స్నేహితులకు కూడా వాకప్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొద్ది గంటల తర్వాత కూడా ఆయన మృతి చెందిన విషయాన్ని మిగతా జవాన్లు కన్ఫర్మ్ చేయడం జరిగింది. మొత్తంగా ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని ముందే పసిగట్టినటువంటి జవాన్ అనిల్ అతని మృత్యును ముందే పసిగట్టినట్టుగా తెలుస్తుంది. ఏదో ప్రమాదం జరగబోతుంది, తనకేదో జరగబోతుంది, కుటుంబ సభ్యులంతా బాగుండాలని చెప్పేసి కూడా తన కుటుంబ సభ్యుల బాగును కోరుకున్నట్లు కూడా ఆయన సొంత అన్న చెప్తున్నటువంటి విషాద పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐ డ్రీమ్ న్యూస్, మల్కాపూర్ నుంచి.